అండి అందరికీ జేబీఎం. ఇది ఆనందపురం హైవే నుంచి ఫ్లవర్ మార్కెట్ నుంచి 1 km డిస్టెన్స్ లో ఎస్ఎస్ఆర్ లేఅవుట్ వస్తుందండి. సో ఈ లేఅవుట్ లో మనకి కొన్ని బిట్లు సేల్ కి వచ్చాయండి. సో ఇది మనకి గొట్టుపల్లి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. సో ఇది 2 రోడ్ కార్నర్ ఒక సైట్ వచ్చిందండి. ప్లాట్ నెంబర్ 24. 160 పర్లేదండి. ఇది ఎస్ఎస్ఆర్ లేఅవుట్ అండి. అలా తిప్పేసి వచ్చాను. ఎస్ఎస్ఆర్ లేఅవుట్ ఇది కూడా లేఅవుట్ అండి. 40x60 మెజర్మెంట్ బిట్లు ఉన్నాయి. ఇదంతా లేఅవుట్. ఇది ఎన్ని సార్ 6 ఎకరాలు అండి? ఈ బండి దగ్గర ఉన్నాడు విజయ్ ఏటన్నా. సో ఇది మనకి 6 ఎకరాస్లో లేఅవుట్ వేసారండి. ఇదంతా మీకు ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ చూపిస్తాను. ఆల్రెడీ లోపలికి వచ్చేసాను. సో ఇదంతా లేఅవుటే. మనకి ఈ ప్లాట్ సేల్కి వచ్చింది 267 గజాలు. సో నార్త్ వెస్ట్ 2 రోడ్ కార్నర్ అంటే బిట్ 40 ఫీట్ రోడ్లు అండి. ఇది ఎప్పుడు ఏ రండి లేఅవుట్? ఏదైనా 10 సంవత్సరాలు 10 years బ్యాక్ లేఅవుట్ అండి. లేఅవుట్. సో ఇందులో మనకి కొన్ని ప్లాట్లు సేల్కి వచ్చాయి. సో మేమేమైనా ప్లాట్లో నమ్మి పెడతాం. అది కూడా మెయిన్ రోడ్డు ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి ఈ రోడ్డు ఎవరు చివరికి ఎక్కడికి వెళ్తుంది అండి? పద్మనాభం రోడ్డు అండి. బోని అటు సైడ్ నుంచి వస్తే పాండ్రంగి, సో సంగివలస అనేది. సో ఇది మనకి ఈ రోడ్డు మీకు ఇది తక్కువ దూరం కాబట్టి కనెక్టివిటీ కూడా చూపిస్తాను. 6 lanes హైవే మనకు 1 km డిస్టెన్స్లోనే ఉంది. ఏదండి? 1 km అండి. 1 km డిస్టెన్స్. ఉంటారు కదా. సో ఇటుపక్క ఏ ఊరు? అదే మన వెళ్ళాక ఆంధ్రపురం. అదే మెయిన్ ఊరు ఆంధ్రపురం. ఓకే, ఆంధ్రపురం విలేజ్. ఇదంతా డెవలప్ అయ్యారండి. సుఖభవ లోపల ఏవి కళ్యాణ మండపం ఉంది. సో మనకి సుఖీబాబు హౌసింగ్ ప్రాజెక్ట్ కట్టారండి ఆనందపురం. ఉన్నాయా? సో ఇంకోసారి వచ్చి తీసుకుందాండి వీడియో. అది వెళ్ళిపోదా? 55 లక్షలండి. 55 లక్షల సార్ చెప్పండి సార్. అయితే వెళ్దాం దగ్గరికి. ఫ్రంట్ రోడ్ చూపించండి. అయితే అది వెళ్ళినప్పుడు చూపించండి. సో మనకు హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాం. ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా స్టార్ట్ చేస్తారండి. సో మనకి సుఖీబాబు వాళ్ళది హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయండి. వాళ్ళు మనకి సంగివలస రోడ్ కట్టారు. మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 5 km వెళ్తే 10 గోళ్ళపాలెం అక్కడ కూడా ఉన్నాయి. సో అవి మీకు చూపిస్తానండి. ఇగోండి సుఖీబాబు స్వీట్ హోమ్స్. సో సాయి తేజ నగర్ అని చెప్పి. సో ఇది మీకు హౌసింగ్ ప్రాజెక్ట్ చూపిస్తాను. విల్లాస్ కట్టారు. సో అంతకుముందు మనం సుఖీబాబులో కూడా చేసామండి సాయి తేజ నగర్. సో ఇవన్నీ డూప్లెక్స్ హౌస్లు, ఇండివిజువల్ హౌసెస్ కట్టారండి. ఇవ్వండి క్లబ్ హౌస్ కూడా కట్టారు. మనకి ఎండి గారు గరికపాటి కృష్ణమూర్తి గారండి. సో ఇందులో మనకు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని హౌసెస్ మనకి సేల్కి వచ్చాయండి. సో మనకి ఒకటి సేల్కి ఉంది, అది మీకు చూపిస్తా. ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ చివరిగా ఉంటుంది. సో ఈ ఆట ఇవన్నీ ఎన్ని గజాలు సార్? 167 150 133 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టారండి. మన హౌసింగ్ ప్రాజెక్ట్ ఎక్కువ అడుగుతారు కదా జనాలు. సో ప్లాట్ నెంబర్ 19 ఇది 133 గజాలు ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ సేల్కి వచ్చిందండి. అలాగే మిగతా కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి కొంతమంది. సో మీకు ఇదంతా చూపిస్తాను ఓవరాల్గా. సో అలా చూపించి బయటకు వచ్చేద్దాం. ఇది పార్క్ అండి. ఇది మనకి ఈ లేఅవుట్లోనే పార్క్. సో ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అండి.
పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా పార్క్ అప్పుడు వడా నామ్స్ ప్రకారం ఇచ్చింది. సో ఇది వడా లేఅవుట్ వేసారు, లేఅవుట్లోనే ఇల్లులు కట్టారు కదండి. సో వడా లేఅవుట్లో ఇది హౌసింగ్ ప్రాజెక్ట్. సో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి ఇందులో. సూర్యలక్ష్మి నిలయం ఇవన్నీ 133 గజాల్లో డూప్లెక్స్ హౌస్లు అండి. 50 lakhs ఉన్నాయి, కొన్ని 55 lakhs. కంపెనీల దగ్గర ఉన్నట్లు ఉన్నాయి. ఇంకా కంపెనీ దగ్గర ఉన్నాయా? సో ఇదండి ఇది మనకి ఈ కమర్షియల్ కాంప్లెక్స్. సో ఇదంతా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారండి సుఖీబాబు వాళ్ళే. ఇది మనకి క్లబ్ హౌస్ అప్పట్లో పైన క్లబ్ హౌస్, కిందన క్లబ్ హౌస్ నేమ్ కనబడలేదు. అది క్లబ్ హౌస్ అండి. గేటెడ్ కమ్యూనిటీ అంతే. ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటే అప్పట్లోని కాబట్టి కట్టారండి హౌసింగ్ ప్రాజెక్టు. ఇప్పట్లో ఎవరు కట్టట్లేదు. మనకి జానకిరామ వాళ్ళు చూపించాం. సో వీరు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రోడ్ ఫేసింగే. అలాగే మనకి సెంగోల్స్ రోడ్లో, డబుల్ రోడ్లో కూడా ఉన్నాయి ఇల్లులు. అవి కూడా కొన్ని సేల్కి ఉన్నాయి. అలాగే మనకి పెదగొల్లపాలెం చెప్పాం కదా దువ్వాడ దగ్గర, అవి కూడా రీసేల్కి ఉన్నాయి. అంటే అది ఓల్డ్లో అప్పట్లో కట్టినవి. ఇప్పుడు చాలా హైవేకి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఫ్లవర్ మార్కెట్ నుంచి మనకి 3 పార్ట్నర్స్ వాళ్ళు. గరికపాటి కృష్ణమూర్తి గారు, హుస్సేన్ గారు, హరికృష్ణ గారు. సో ఇదంతా మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. సో హైవే కనెక్టివిటీ మీకు చూపిస్తానండి. సో ఇది మనకి ఈ వీడియోలో ఒకటి ఎస్ఎస్ఆర్ నగర్ లేఅవుట్ చూపించాను. ఆనందపురం నుంచి 1 km డిస్టెన్స్లో రెసిడెన్షియల్ ప్లాట్స్, అలాగే మనకి రీసేల్ డూప్లెక్స్ హౌసెస్ సుఖీబాబు వాళ్ళవి, అవి మీకు చూపిస్తానండి. సో కనెక్టివిటీ చూపించి క్లోజ్ చేస్తానండి. సో ఇది తక్కువ డిస్టెన్స్లోనే ఉంది మనకి. ఇది ఆనందపురం విలేజ్లోకి వెళ్ళే రోడ్. ఇది పోలీస్ కట్టడానికి వెళ్ళి ఇది మనకి ఆనందపురం లోపలికి 56th బెటాలియన్. అప్పుడు ఇది 2 road కార్నర్ ఇల్లు వచ్చిందండి మనకి. 2 road కార్నర్ సైట్. సో ఫ్లవర్ మార్కెట్ కనెక్టివిటీ మీకు చూపిస్తాను. అన్ని కొండ పక్కన అంతా విలేజే. సో తక్కువ డిస్టెన్స్లోనే మనకి ఈ లేఅవుట్ ఉన్నది. అలాగే హౌసెస్ కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే మనకి హైవే కూడా NH16 కనిపిస్తుంది. ఆనందపురం ఫ్లైఓవర్, ఫ్లవర్ మార్కెట్, పువ్వులు, అలాగే మామిడి పళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ. ఇక్కడ ఇదంతా అపార్ట్మెంట్ ఇచ్చేసాడేనా? ఇదంతా అపార్ట్మెంట్. లెఫ్ట్ ధనంజయ్ గారు తెలుసు కదా నీకు? ధనంజయ్ గారు. సో లెఫ్ట్ సైడ్ అంతా ఈ రోడ్ అపార్ట్మెంట్లకి పంతులు గారి సైడ్ కదా ఇది. 7 ఎకరాలు పంతులు గారు కడతారంట. కొనుక్కుంటారు. అవునవును. ఎకరం 1 లక్ష రూపాయలు. అవును. ఎకరం మొత్తం పంతులు గారు మొత్తం 700 ఎకరాలు అమ్మాడు. తక్కువగా అంతే. అప్పుడు 700 ఎకరాలు కాదు ఏమి సంపాదించారా? ఏమి సంపాదించలేదు. ఏమీ లేదు వాళ్ళకి లాస్ట్. సో ఇటు నుంచి కూడా మనం అప్లై అయిపోయారు. హైవేకి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మామిడి తోట ఉండేది కదా ఇదంతా. సంత జరిగింది కదా ఇంత. అంతే ఇక్కడ కదన్నా. సో ఆనందపురం కూడా బాగా డెవలప్ అయిందండి. సంత కాదు, మధురవాడ తర్వాత ఆనందపురం, భీమిలి, తగరపల్స బాగా డెవలప్ అయ్యాయి. కలర్లు ఎట్టిడే ఎక్కువ తగరపల్స, తాళవలస బాగా డెవలప్ అయింది. ఆనందపురం దాటాక ఎక్కువ లేఅవుట్లు. అలాగే మనకి ఈ ఆనందపురం నుంచి లోపలికి వస్తున్నప్పుడు కూడా లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మనకి ఆ రైట్ సైడ్ సచ్ కళ్యాణ్ లేఅవుట్, పెద్దపాలెం, అలాగే మనకి శశి కాలేజ్, ఆ రైట్ సైడ్ అంతా భీముల వరకు ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్. బీబీజీ లేఅవుట్. ఈ లెఫ్ట్ సైడ్ అలాగ వస్తే మనకి అక్కడే డ్రీమ్ వ్యాలీ అలాగ ఉంటుంది. అలాగే పాండ్రంగి, సామేవల్స్ రోడ్డు. సో ఇది ఆనందపురం మనకి ఫ్లవర్ మార్కెట్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్. సో తక్కువ
డిస్టెన్స్లోనే మనకి అన్ని చుట్టూ ఇల్లులు అన్ని బాగున్నాయి. టీ తాగండి వెళ్ళంటే ఇక్కడ బాగుంటుంది. ఆపండి. ఎక్కడ హౌసా టీ హౌసా ఇక్కడ అవ్వద్దు. ఫ్లైఓవర్ చూపించండి. సో అదేంటి ఫ్లైఓవర్ ఆనందపురం, ఇదంతా ఫ్లవర్ మార్కెట్. సో దీని దగ్గరే మనం చూపించినవన్నీ. సో ఇదే అండి కనెక్టివిటీ. సో ఇన్వెస్ట్మెంట్కి ఈ రోడ్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని రోడ్లు చూపిస్తున్నాం. ఈరోజు మనం ఎక్కువ ఆనందపురం మనం కవర్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.